పైనుంచి దివ్యవాణి పడిపోయింది. ఆ బుక్ వచ్చింది. పడిన తర్వాత సో అది పాయింట్ అక్కడి నుంచి రేజ్ అయింది. పడిన తర్వాత ఆ బుక్ నేరేషను ఎట్లయినా వాడుకోవచ్చు మీరు. అతనికి ఒక 100 కోట్లు వచ్చి ఎలా ఖర్చు పెట్టాడు అనేది ఒక స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు. లేదు అతనికి ఇంకోటి ఏదో ఇంకొక రకంగా ఇంకొక నేరేషన్ తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ మదర్ సెంటిమెంటే తీసుకోవడానికి రీజన్ ఉందా? మదర్ సెంటిమెంట్ ఆల్వేస్ టచెస్ ద హార్ట్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే అమ్మ లేని బిడ్డ ఉండడండి. వాడికి అన్నదమ్ములు ఉండొచ్చు, అటు ఒక అమ్మకి పుడతారు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ అదే అమ్మకి పుడతారు కదా. రైట్. వాళ్ళందరూ కూడాను ఏదో మొత్తం మీద కింద మీద పడి గుంపు చుంపులు పడి ఏమన్నా పడవచ్చు అండి, కానీ అమ్మ దగ్గర మాత్రం ఒక్కలాగే ఉంటారు. అమ్మ ముద్దు కోసం ఎదురు చూస్తారండి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్ అండి ఎమ్మెల్యేలా. ఎమ్మెల్యేలో మదర్ సెంటిమెంట్ విపరీతంగా పండటం వల్లే సినిమా అంత సెన్సేషనల్ హిట్ అయిందండి. ఆ సెంటిమెంటు ఎప్పుడైతే కామెడీలో ఆ సెంటిమెంట్ డ్రైవ్ ఎప్పుడైతే ఉందో అసలు ఎక్కడ తెలియలా. అంటే సినిమా అయిపోయిందా అనే విధంగానే ఆడిటోరియం ఎలా ఉందో ఆ టైంలో. మనం ఇప్పుడు చూసుకున్న అందులోనండి ఒక అద్భుతమైన పాట రాశారండి, సిరివెన్నెల గారు రాశారు. అది సిరిలోలికించే చిన్ని నవ్వులు. అబ్బాబ్బాబ్బా ఏం పాట అండి. ఇప్పటికి కానీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప సాంగ్ ఏదైనా ఒకటి మీరు వాయించటం. నేను అలా అన్నీ చేసుకుంటూనే వెళ్తాను అనుకోండి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, తన నాన్న తన్న నాన్న తాన నాన్న తాన నాన్న తన్న నాన్న తాన 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 తన నాన్న తన్న నాన్న తాన నాన్న. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆ లిరిక్స్ రాసినవి ఫైనలైజ్ చేశాడు డైరెక్టర్గా. సరే అయిపోయిన తర్వాత ఇక ట్యూన్ మాత్రం గుర్తుంటుందండి. ట్యూన్స్ కూడా మీరు ఎప్పటికీ అవి ప్రీవియస్ అన్ని కలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని రెహమాన్ గారు కూడా అందుకనే నాకు ఆయన పాటలు అంటే నచ్చుతాయని అంటానికి ఆయన కూడా ఎంత చక్కటి పాటలు అండి నిజంగా. మీరు అన్నది ఇప్పుడు ఆ పాట కావచ్చు. ఆ తర్వాత కృష్ణ గారితో ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అవునండి, జుంబారే జిబుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే హల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రాళ్ళ గుండెల్లో రంపమా. అదరగొట్టారు. ఎనీ రీజన్ కృష్ణ గారిని పెట్టుకోవడానికి స్పెసిఫిక్ గా ఆ పాట వరకు అనుకున్నదా? మామూలుగా ఏమి లేదు అనుకుని ఆయన్ని అడిగి అప్పుడు అంతకుముందే నెంబర్ 1 సినిమా చేశారండి ఆయన. అద్భుతంగా చేశాడు ఆయన. అందులోనూ చేస్తే మనం ఆయన అడిగి చూద్దాము అని చెప్పేసి అడిగా. దానికేమంది నువ్వు చేసుకో అన్నాడు ఆయన. అనుభవుడు ఆయన చేసుకో అన్నాడు ఆయన. అది అప్పుడు చేసినటువంటి పాట యొక్క రిజల్ట్ ఏంటి అని అంటే అసలు ఆయనకండి వరుసగా పాటలు వచ్చేసినాయండి. వరుస మామూలుగా 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 కాదండి, దరిదాపుగా 60-70 పాటలు వచ్చాయండి అతను. అన్ని పాటలు చేశారు ఆయన. ఓకే ఓకే, అది ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతా ఉంటుంది. ఇంకా వర్కౌట్ అవుతా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే, చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన. అంటే ట్రాక్స్ పైగా ఆయన డాన్స్ స్టైల్ అండి. జుంబారే జిబుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా అంటూనండి ఆయన చేసినటువంటి స్టెప్లు అదిరిపోయే స్టెప్స్ చేశాడు ఆయన. బ్రహ్మానందం గారిది తర్వాత యముడు క్యారెక్టర్ సత్యనారాయణ గారి కాంబినేషన్ ఇద్దరు. అవును, ఇద్దరు కూడా సరిపోయారండి. ఎంత ఆ స్క్రీన్ లో చూస్తుంటే వాళ్ళిద్దరిని నిజంగా ఒక యముడు చిత్రగుప్తుడు ఎంత బాగుంటారు అనే విధంగా. మనకు అంతకుముందు ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరు మన ఏంది ప్లస్ అల్లురామలింగి గారిది అనుకుంటా ఇద్దరు కాంబినేషన్ అంతకుముందు. బట్ దాన్ని బీట్ చేశారు వీళ్ళు. పూర్వం అల్లురామలింగి గారు చేసేవారండి. అవును, ఈయన మనసులో ఒక ఆయన పెట్టుకుంటారని నాకు చెప్పారు ఆయన. రమణారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చేస్తారని నేను, మీకు ఏం అభ్యంతరం లేదు కదా అని. మీరు చెయ్యండి సార్, ఇంకా అంతకన్నా నడక, ఆ పర్ఫార్మెన్స్, యాక్షన్
అతను కూడా సినిమా పట్టుకుని ఆ నడకంటే ఏది ఈ పిడకల దగ్గర నడుచుకుంటే వెళ్తారు అసలు ఒకటి కాదండి, పిడకల మీ టోటల్ గా సినిమా అంతా కూడా అదే మెయింటైన్ చేశాడు నేను. రైట్ రైట్ ఓకే ఓకే టోటల్ గా నడక దగ్గర నుంచి నడత దగ్గర నుంచి మొత్తం అంతా కూడా అదే మెయింటెనెన్స్ అంటే అది. ఓకే ఎక్సలెంట్. వాళ్ళిద్దరు ఆ స్క్రీన్ లోనే అంత ఆ ప్రెజెంటేషన్ ప్రతి సీను పండింది. ఇంక మీకు సెట్ లో అసలు ఇంక ప్రతిరోజు పండగే. వాళ్ళు వచ్చారా టెక్నీషియన్లు, ఎందుకు వచ్చాము షూటింగ్ అని కాదు, హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోయాం అంతే అంతే అంతే. అదే ఫీలింగ్ ఉండేదండి జనానికి, వచ్చినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా. అమ్మయ్యా ఇవాళ సీన్స్ అన్ని వర్కౌట్ అయినాయి. పైగా వాళ్ళందరూ బాగా ఆలోచించుకుని ఓకే ఈ రోజు ఏం చేయబోతున్నారో అని చెప్పేసి అనుకోవడం అండి. పైగా నువ్వు మన సినిమాల్లోనండి ఒక పద్ధతిలో పర్ఫార్మెన్స్లు ఉంటాయండి. అంచేత ఇటు సత్యనారాయణ గారు అలాంటి పెర్ఫార్మెన్స్ చేసేవాడి. అటు ఆ పసితనం, హిమక్రీములు చూస్తున్నప్పుడు అట్లా చూసి అంటాం అట్లని అంటే మనస్సు లాగేయటం లాంటిదండి. అంటే ఆకలిగా ఉన్న అతని జర్న కోసం అండి, దానిపైన ఉన్నటువంటి మనసు ఇది తింటే బాగుండు, ఇది తింటే బాగుండు అలాగని అది మొదట టెస్ట్ చేసి అమృతలా ఉంది అలాగని ఇంకా పదే పడుతున్నాడు. దానికి హిమక్రీములని పేరు పెట్టి అదరగొట్టేసాడు పట్టుకుని. అటు సత్యనారాయణ గారు అదరగొట్టేశాడైనా, యువతలేపు బ్రహ్మానందం కాంబినేషన్ అండి అదిరిపోయింది. ఇద్దరు కూడా అలా అతికించినట్టుగా ఎంతో అందంగా చేశారు. వీళ్ళతో పాటుగా వీళ్ళకి మళ్ళీ వీళ్ళ ట్రాక్ కలిసే విధంగా మన కోట గారి క్యారెక్టర్ చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వీళ్ళిద్దరికి మధ్య కాంబినేషన్ మళ్ళీ ఏది బ్రహ్మానందం గారికి కోట గారికి మధ్య ఉన్న 4 సీన్లు అయినా అదరగొట్టారు. 4 సీన్లు అయినా అంత బాగా చేశాడు. ఆ పిడక సీన్ కావచ్చు, లేకపోతే బాంబులు అది బాంబులు తినేస్తాడు అతను, అది లాస్ట్ది కాకుండా మధ్యలో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. వచ్చి ఏం పోయింది నీదంటే బుక్ పోయిందండి. ఎక్కడ పోయింది? ఆకాశంలో. అడు చాకైపోతాడు. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మేఘాల్లో మీటింగ్ ఉండి అసలు ఆ డైలాగ్ కూడా. అవును, డైలాగ్స్ విషయానికి వచ్చినప్పటికీ దివాకర్ బాబు గారిని మెచ్చుకోవాలండి. ఆయన కదా మెచ్చుకోవాలి. శభాష్ అనాలి. అతనే అంత ప్రతిభ చూపెట్టాడు కనుకే ఆ సినిమా అంత సెన్సేషనల్ హిట్ అయింది మనకి వాళ్ళగా తెలుస్తుంది. ఇప్పటికి ఆ డైలాగ్ మాట్లాడుకుంటున్నాను మరి చక్కగా. నో డౌట్ ఐసీ అన్న దగ్గర యూసీ అంటే యూసీ అని అది గంజాయి సంబంధించి ఏమన్నది ఇట్లా యూసీ అంటే అది అందులో చూసిన తర్వాత ఏమున్నాయి ఇందులోను అంటాడు. మణిమాణిక్యములు వజ్రవైడూర్యాలను అంటాడు. అవును, నీ వంద గంజాయి ఉందిరా అని చూపెడతాడు. అవును, ఈ కథలో క్యారెక్టర్స్ ఎక్కువ కూడా లేవు. మహా అయితే ఒక 5 నుంచి ఒక 8 క్యారెక్టర్స్ మధ్య డ్రైవ్ ఎంత బాగా చేశారు సార్. చిన్న ఎగ్జాంపుల్, ఈయన విలన్ క్యారెక్టర్ భరణి గారు తీసుకున్నాం. తోటరాముడి క్యారెక్టర్ ఆయన అదరగొట్టారు. ఆయన ఆ క్యారెక్టర్ నిజంగా చాలా బాగా చేశారు. ఆ మేనరైజింగ్ కావచ్చు, డిసైడ్ చేస్తాను అసలు ఆ డిక్షన్ వాడు తీసుకోవటము, ఆ స్టైల్ వాళ్ళు చెప్పటము, ఎక్స్ప్రెస్ చేయటము, ఇవంతా. అందులో ఒక ఆయన యాక్ట్ చేశానండి. ఆయన నడిచి వెళ్తూ ఉంటాడు, గత సంఖలో పెట్టుకునండి. నడిచి వెళుతూ ఉంటే భరణి ఏమ్రా ఇంకొక మర్డర్ చేస్తావా అంటాడు. చేసిన మర్డర్కి కూలి ఏడుస్తున్నాను అంటాడు వాడు. జెన్నీ గారు అవునండి, అసలు ఎంత బాగా చేశాడండి ఆయన. జెన్నీ గారు అదిరిపోయింది, మామూలుగా కాదు. నా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ కాన్సెప్ట్ 2 బస్తాల ఉత్తరాలు రావటం. అవును, ఏమి రాశాడో చదవని చెప్పేసి చెప్పడం, అందరూ వినుకోండి అని చెప్పి చెప్పడం, అందరూ వినడం, అక్కడ కూర్చుని అందరూ పరమభూతులు ఉండడం, షాక్ అవ్వడం. ఈ ఆర్టిస్టుల విషయంలో ఫస్ట్ మీరు ఈ చాయిస్ అనుకొని వాళ్ళని మార్చడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఫస్ట్ ఒకళ్ళని అనుకున్నాం, దాని తర్వాత వీళ్ళని మార్చాల్సి వచ్చింది అనే క్యారెక్టర్స్ ఏమైనా జరిగినాయి. ఏ క్యారెక్టర్స్ సార్ అవి ఉన్న వాటిల్లో?
అన్నట్లు యాక్చువల్గా కోటని అనుకున్నాము ఉమ్, చేయటానికి. ఆ. తర్వాత కోటకి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఓహో, కానీ ఏది యముడి క్యారెక్టర్? భరణి క్యారెక్టర్. భరణి క్యారెక్టర్ యముడి కైకాలు కదండి. ఆయనది ఫిక్స్. ఆయనది ఫిక్స్. ఓకే, బ్రహ్మానందం ఫిక్స్ అండి. ఫిక్స్. ఓకే, ఎటు వచ్చి ఈయన దగ్గరికి వెళ్ళి ఈయనదే ఫిక్సే, కోట గారిది కూడా ఫిక్సే. కాకపోతే విలన్ క్యారెక్టర్ అనుకున్నది. కాకపోతే నేను చేయనని చెప్పాడు ఆయన. ఓకే. అప్పుడు మానేసి భరణి గారిని పట్టుకున్నాం. భరణి నిజంగా అద్భుతంగా చేశాడు. అవును, తక్కువేం చేయలేదు. అవునవును, కొత్తగా ఉంది. Presentation. అవును. తర్వాత ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు మళ్ళీ ఫోన్ చేసి అడగడం, ఏమండి నేను కూడా ఉంటే బాగుంటుందండి, ఉండాలని అనిపిస్తుంది నాకు అంటూ. అయ్యో ఎంత మాట ఉండదు, మీరు ఉంటానంటే కాదనంటామా అని చెప్పి నేను మంచి క్యారెక్టర్ మరి ఏమీ లేవు ఇందులోనూ, ఆల్రెడీ అది బర్నీకి ఇచ్చేసాను ఓకే అని చెప్పి ఇక సరే అది ఏదైనా సరే ఈ సినిమాలో నేను ఉండాలి అంతేనండి, నిలబడినా పర్లేదు అలా మహానుభావుడు ఆయన. ఓకే, కానీ మంచి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా. సూపర్ సీన్స్, మంచి సీన్స్. ఆయన ఇంట్రడక్షన్ కూడా అసలు ఒక రేంజ్ లో థీమ్ వేసి మరి ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆయన. రావడం దగ్గర నుంచి అసలు అక్కడ డోరు దగ్గర అండి ఏడుస్తాడు. అవును, అవన్నీ చూసుకొని ఏడుపండి, ఏట్రా ఇది అన్నాడు. నా తలకాయ తీసేసి ఇంత చేసేసి ఆడు ఆడుకుంటాడట అని అనడం ఎంత బాగుంటాయోనండి. నాకే చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుందండి. ఒకటండి ఇక్కడ ఏంటంటే ఆ సీనియర్స్ ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కనుక కరెక్ట్గా ఉంటే అసలు వీళ్ళకి పట్టుకోవటం కూడా అసాధ్యమేమో. ఎందుకంటే ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు అందరూ కూడానండి మంచి సమర్థులైనటువంటి నటులు కాబట్టి కరెక్ట్ ఏదన్నా సరే నిలబెట్టేస్తారండి. అలా నిలబెట్టేస్తారు ఆ సినిమాని. అవును, ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళకి సరైన క్యారెక్టర్ ఇవ్వకపోతే మన తప్పు మందే అవుద్ది తప్ప వాళ్ళది ఎందుకు అవుద్దండి? వాడు మంచి ఆర్టిస్టే, ఎప్పుడైనా సరే వాడు గీత కొట్టినట్టు చేయగలుగుతాడండి. వాళ్ళు చేశారు కాబట్టి ఆడింది అలాగా. చేయని సినిమాలకు ఆడవు. మరి అదే వ్యక్తులు చాలా సినిమాల్లో ఉంటారండి. మరి ఎందుకు ఆడవు అంటే దట్స్ ద రీజన్ అండి.